అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్న పోస్ట్ చేయండి, ఐ ట్రై టు రిప్లై యూ బ్యాక్. సో నేను లాస్ట్ 2 days నుంచి ఒక రెండు వీడియోస్ పెట్టినా. ఓకే, సో డెవాప్స్ ఓపెనింగ్స్ గురించి. ఓకే, సో నాకు చాలామంది రిప్లై చేస్తున్నారు, చాలామంది దే ఆర్ ఆస్కింగ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ ఇట్. ఓకే, సో నేను ఎప్పుడైనా కానీ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఐ నెవర్ సేడ్ దట్ డెవాప్స్ ఈస్ గోయింగ్ టు ఎగ్జాస్ట్ ఆర్ డెవాప్స్ ఎండ్ అయిపోతుందని నేను ఎక్కడ కూడా చెప్పలేదు. ఓకే, సో డెవాప్స్ ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఓకే, సో మీరు ఏ మోడల్ తీసుకున్నా కానీ ఎప్పటికీ ఎండ్ అవ్వవు. ఇప్పుడు అజైల్ మోడల్ని వాడుతున్నారు జనాలు ఆర్గనైజేషన్స్లో. దే ఆర్ స్టిల్ యూజింగ్ వాటర్ ఫాల్ మోడల్స్. ఓకే, సో వాటర్ ఫాల్ మోడల్స్ ఇంకా చాలామంది లెగసీ ప్రాజెక్ట్స్లో ఇంకా వాటర్ ఫాల్ మోడల్స్ వాడుతున్నారు. ఓకే, సో మనకి ఎజైల్ మోడల్ కూడా ఇంకా చాలామంది వాడుతున్నారు. ఆటోమేషన్ ప్రాసెస్, ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ కూడా చాలామంది వాడుతున్నారు. ఎస్ఆర్ఈ వాడుతున్నారు, అట్లాగే డెవాప్స్ కూడా వాడుతున్నారు. ఓకే, సో నేను ఎక్కడ కూడా ఓపెనింగ్స్ గురించే మాట్లాడినా. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్ వెన్ ఎవర్ ఐఎమ్ సేయింగ్. ఓకే, సో డోంట్ మేక్ థింగ్స్. ఓకే, సో ఓపెనింగ్స్ తగ్గినాయని చెప్తున్నా నేను. ఓకే, డెవాప్స్ ఎప్పుడు కూడా ఎగ్జాస్ట్ అవ్వదు, ఆ డెవాప్స్ ఫ్రేమ్వర్క్ ఎప్పుడు పోదు. ఓకే, సో ఇక్కడ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి డిఫైన్డ్ టూల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు జెన్కిన్స్ ఉంది అండ్ ఆల్సో గిట్ ల్యాబ్ సిఐ ఉంది. ఓకే, సో గిట్ ల్యాబ్ సిఐ చాలామంది వాడుతున్నారు, జెన్కిన్స్ కూడా చాలామంది వాడుతున్నారు. ఓకే, సో రెండు ప్యారలల్గా కూడా చాలామంది వాడుతున్నారు. ఓకే, సో ఇంకొక టూల్ వచ్చినా కానీ దాన్ని వాడతారు. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఈ టూల్స్ వాడుతున్నప్పుడు ఓకే, సో ఒకసారి ఒక ఆర్గనైజేషను ఈ టూల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా ప్రాజెక్ట్లో జెన్కిన్స్ స్టార్ట్ చేసిన అనుకోండి యూజ్ చేయడము. సో నేను నా సిఐ మోడల్స్ అన్నీ కూడా జెన్కిన్స్లోనే పెడతాను. నేను తర్వాత గిట్ ల్యాబ్ సిఐకి మారాలి అనుకుంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇమీడియట్ చేంజ్ దట్ ఐ వాంటెడ్ టు డూ. ఓకే, సో ఎవరైనా కొత్తగా గిట్ ల్యాబ్ సిఐ వాడుతున్న వాళ్ళు కొత్తగా వాడుతుండొచ్చు ఆ ఫ్రేమ్వర్క్ని. ఓకే, సో ఆ టూల్ని. ఓకే, సో అగైన్ ఇఫ్ దే వాంట్ టు కన్వర్ట్ ఫ్రమ్ గిట్ ల్యాబ్ సిఐ టు జెన్కిన్స్, దే విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, సో మళ్ళీ వాళ్ళు చాలా టైం పడుతుంది వాళ్ళకి మూవ్ అవ్వడానికి. ఓకే, సో ఎప్పుడైనా సరే టూల్స్ మనం వాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఇవి ఎగ్జాస్ట్ అవ్వవు. ఓకే, సో ఎప్పుడైనా కానీ టూల్స్ సన్సెట్ అనేది ఎవరు అడిగినారు ఇందాక. ఓకే, సో టూల్స్ ఎప్పుడు కూడా కానీ సన్సెట్ అవ్వవు. ఓకే, సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైనా కానీ నేను మాట్లాడుతుంది ఓన్లీ ఓపెనింగ్స్ గురించే మాట్లాడుతున్నాను. ఓకే, సో ఎక్కడ కూడా నేను ఈ టూల్స్లో ఉంటాయి, ఈ టూల్స్ లో ఓపెనింగ్స్ గురించే మాట్లాడుతున్నా కానీ ఈ టూల్స్ వెళ్ళిపోతే ఇంకో కొత్త టూల్స్ రావచ్చు, రాకపోవచ్చు. డెవ్సెకాప్స్ వస్తుందని చెప్పిన డెవ్సెకాప్స్లో అగైన్ యూ విల్ సీ లాట్ ఆఫ్ టూల్స్ కమింగ్ ఇన్. ఓకే, సో ఇక్కడ మీరు మర్చిపోతుంది ఏంటంటే, మీరు ఒకసారి డెవాప్స్కి వెళ్ళినారనుకోండి జాబ్లోకి, మీకు డెవ్సెకాప్స్ వచ్చినా ఏది వచ్చినా కానీ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ఆ టూల్స్ని అక్వైర్ చేసుకున్నప్పుడు మీకే ట్రైనింగ్ ఇస్తాయి. ఓకే, అంతేగాని ఆల్రెడీ డెవాప్స్ ఇంజనీర్స్ 3-4 ఉన్న తర్వాత మళ్ళీ డెవ్సెకాప్స్ ఇంజనీర్స్ని 4 తీసుకోరు. ఓకే, సో దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ టేకింగ్ అదర్ 4 people ఫర్ డెవ్సెకాప్స్ సేక్. ఓకే, ఒక టూల్ ఏదో టూల్ కోసం అని ఇంకొక 4 ఎవరు కూడా హైర్ చెయ్యరు. ఓకే, సో మనం ఇక్కడ మాట్లాడుతుంది ఓన్లీ ఓపెనింగ్స్ గురించి మాత్రమే. ఓకే, సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ టూల్స్ ఆర్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ డెవాప్స్. ఓకే, సో డెవాప్స్ ఎప్పటికీ పోదు. ఓకే, ఇందాక కూడా ఎవరో మెసేజ్ పెట్టినారు, అన్న డెవాప్స్ నాకు ప్రాజెక్ట్ వచ్చింది డెవాప్స్, మరి నేను చెయ్యాలన్నా వద్దా డెవాప్స్ అని అడుగుతున్నారు. నేను ఎక్కడ కూడా మీకు డెవాప్స్కి ప్రాబ్లం ఉందని చెప్పలేదు, ఓన్లీ ఓపెనింగ్స్కి మాత్రమే ప్రాబ్లం ఉందని చెప్పిన. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఓన్లీ ఓపెనింగ్స్కి మాత్రమే ఎఫెక్ట్ అయింది. ఓపెనింగ్స్ మాత్రం పీక్ లెవెల్లో ఉండే, ఇప్పుడు ఈ పీక్ లెవెల్లోకి రీచ్ అయిపోయింది. సాచురేషన్ పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు గ్రాఫ్ స్ట్రైట్గా ఉంటుంది. ఇంత పీక్లో ఉండకపోతే ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో మీకు 40-30 కాల్స్ వస్తే మీకు ఇక్కడ 15 కాల్సే వస్తాయి. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ దట్ డెవాప్స్ మొత్తమే వెళ్ళిపోయింది మార్కెట్లోంచి వెళ్ళిపోతుందని కాదు. ఓకే, సో డెఫినెట్లీ ఇంకా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే, సో ఓపెనింగ్స్ లేవని కాదు, అక్టోబర్ 1st వీక్లో మీకు మళ్ళీ డెఫినెట్గా ఓపెనింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, స్టార్ట్ అవుతాయి అంటే ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే మళ్ళీ ఫ్లో పెరుగుతుంది. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పిన సెప్టెంబర్ కాబట్టి థర్డ్ క్వార్టర్ లాస్ట్లో ఉన్నాం కాబట్టి కొన్ని చేంజెస్ ఉంటాయి ఆర్గనైజేషన్స్లో. కొంతమంది కొన్ని హైక్స్ ఉంటాయి, కొంతమందికి రేటింగ్స్ కూడా చాలామంది ఇస్తుంటారు సెప్టెంబర్ సీజన్స్లో. ఓకే, సో అందుకోసమని కొంచెం తగ్గినాయి అంతే. ఓకే, సో ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో టెక్నాలజీ పైననే డిపెండ్ అయ్యి చేయండి. ఓకే, సో
ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ డెవాప్స్ విల్ గో అవే. ఓకే, ఎక్కడికి పోదు డెవాప్స్. ఓకే, ఇంకో 10-15 ఏళ్ళ వరకు డెవాప్స్ వాడుతూనే ఉంటారు ఇండస్ట్రీలో, ఎప్పటికైనా ఉండేది. ఇప్పుడు అజైల్ మోడల్, అజైల్ ప్రాసెస్ వచ్చింది 90స్లో, 2000 బిగినింగ్లో, 2000s ఆ టైంలో, 2001 టైంలో కూడా అజైల్ ఉంది. ఇప్పుడు కూడా చాలా ప్రాజెక్ట్స్లో అజైల్ ప్రాసెస్ వాడుతున్నారు. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 20 years నుంచి అజైల్ రన్ అవుతూ ఉంది. ఓకే, సో సారీ అజైల్ అండి, వాటర్ ఫాల్ మోడల్, సారీ. ఓకే, సో వాటర్ ఫాల్ మోడల్ ఎప్పటి నుంచో రన్ అవుతుంది. ఓకే, సో అజైల్ కూడా లైక్ ఫ్రమ్ లాస్ట్ 8 years నుంచి చాలా ఇండస్ట్రీస్ ఇంకా అజైల్ మోడల్ వాడుతూనే ఉన్నాయి. ఓకే, సో అజైల్ కానివ్వండి, ఏ ఫ్రేమ్ వర్క్ వచ్చినా కానీ 10-15 years వరకు ఆ ఫ్రేమ్ వర్క్ ఎక్కడికి పోదు. ఓకే, సో మీకు ఏంటంటే యాడ్ ఆన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు జావా డెవలపర్ ఉన్నాడు అనుకోండి, జావా డెవలపర్కి వచ్చిన తర్వాత మనకి జావాకి యాడ్ ఆన్స్ చాలా ఉంటాయి. ఓకే, సో దర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ విచ్ ఆర్ యాడ్ ఆన్స్ టు జావా. ఓకే, సో అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వెళ్తుంటాం. ఓకే, అంతేగాని జావా ఎండ్ అయిపోతుంది అని మాత్రం ఎవరు చెప్పారు. ఓకే, సో జావాలో ఓపెనింగ్స్ ఎగ్జాస్ట్ అయిపోతాయని ఎవరు చెప్పారు. ఓకే, సో ఒక టైంలో ఏంటంటే కాన్స్టెంట్ అయిపోతాయి ఓపెనింగ్స్. ఏ టెక్నాలజీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఓకే, ఒకప్పుడు మెయిన్ ఫ్రేమ్స్ అంటే లైక్ పీక్ లెవెల్లో ఉండేటివి మెయిన్ ఫ్రేమ్స్ ఓపెనింగ్స్. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది, మెయిన్ ఫ్రేమ్స్ అసలు ఎవరు మాట్లాడట్లేదు. ఓకే, సో చాలా తగ్గిపోయినాయి అనమాట, ఓపెనింగ్స్ తగ్గిపోయినాయి. కానీ మెయిన్ ఫ్రేమ్స్ ఎక్కడికైనా వెళ్ళిందా? మెయిన్ ఫ్రేమ్స్ ఎక్కడికి వెళ్ళలేదు. మెయిన్ ఫ్రేమ్స్ ఇంకా చాలామంది చాలా బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్లో యూస్ చేస్తూనే ఉన్నారు. ఓకే, అది ఏమో లెగసీ, అది లైక్ 1980స్లో నుంచి ఉంది మెయిన్ ఫ్రేమ్స్ అనేది. ఓకే, సో ఎక్కడ కూడా మీకు టూల్స్ సన్సెట్ అవ్వడమో లేకపోతే టూల్స్ వెళ్ళిపోవడమో అనేది చాలా 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 రేర్. అది అసలు చాలా ఏమంటారు, వర్స్ట్ సినారియోస్లోనే ఒక టూలు సన్సెట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎక్కడ కూడా మీకు టూల్స్ సన్సెట్ అవ్వవు. ఓకే, సో ఇందాక ఎవరు అన్నారు ఆ వర్డ్, అందుకని నాకు గుర్తొచ్చి మాట్లాడుతున్నది. ఓకే, సో ఎక్కడ కూడా నేను డెవాప్స్ ఉండదు అని చెప్పలేదు. ఓకే, సో నేను ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఓకే, సో ఐ సెడ్ డెవాప్స్ ఓపెనింగ్స్ ఆర్ ఎట్ బ్రేకింగ్ పాయింట్. ఓపెనింగ్స్, నాట్ ద డెవాప్స్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో డెవాప్స్ ఫ్రేమ్వర్క్, డెవాప్స్ టూల్స్, క్యూబర్నెటిస్ అనేది ఇట్స్ అల్టిమేట్ ఫ్యూచర్. ఇప్పుడు క్యూబర్నెటిస్ పైనే ఓపెన్ షిఫ్ట్ వస్తుంది. మీరు క్యూబర్నెటిస్ నేర్చుకుంటే మీకు ఓపెన్ షిఫ్ట్ కూడా వచ్చేసినట్టే కదా. సో టెరాఫామ్ ఇప్పుడు అప్పట్లో టెరాఫామ్ని ఎవరు కదిలించలేరు. ఓకే, సో మల్టీ క్లౌడ్ అన్నిటికీ ఇప్పుడు చాలా మంది డిప్లాయ్ చేసి చూస్తున్నారు టెరాఫామ్ని. ఓకే, ఇప్పుడు సడన్గా ఏదో టూల్ వస్తే టెరాఫామ్ని మార్చలేం మనం. జెన్కిన్స్ కూడా అంతే. ఓకే, సో లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ అక్వైర్డ్ ఇట్, దే ఆర్ వెరీ మచ్ హ్యాబిచ్యుయేటెడ్ విత్ దాట్. ఓకే, సో ఈ టూల్స్ ఎప్పుడు చేంజ్ అవ్వవు, ఈ ఓపెనింగ్స్ అనేది తగ్గుతాయి అంతేగాని ఫ్రేమ్వర్క్స్, టూల్స్, ఈ టెక్నాలజీస్ ఎక్కడికి వెళ్ళవు. ఓకే, ఎవరైతే డెవాప్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారో వాళ్ళకి ఏ ప్రాబ్లము ఉండదు. అండ్ ఆల్సో డెవాప్స్ ఎవరికైతే ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్స్ వస్తున్నాయో, యూ గైస్ ఆర్ వెరీ లక్కీ. యాక్చువల్గా డెవాప్స్లో మీకు ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అంటే, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే యూ కెన్ జంప్, లైక్ మీకు 3-4 years తర్వాత మీరు షిఫ్ట్ అవ్వాలనుకున్నా కానీ యూ కెన్ గో విత్ అ వెరీ గుడ్ హై ప్యాకేజెస్తో వెళ్ళొచ్చు. ఓకే, సో అది ఎక్కడికి వెళ్ళదు, మీ ప్యాకేజెస్ కానివ్వండి, ఆ ఫ్రేమ్వర్క్ కానివ్వండి, ఆ టూల్స్ కానివ్వండి ఎక్కడికి వెళ్ళవు. కాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలామంది అయిపోయినారు ఇండస్ట్రీలో. అది చాలామందికి అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా, నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే, సో ఎప్పుడైనా తీసుకున్నా కానీ మీకు ఒక టూల్. ఓకే, సో ఇప్పుడు 2010లో అడగండి, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే 2009, 2010లో ఎవరైనా మిడిల్ వేర్ తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి, ఐబిఎం ఎంక్యూ. ఓకే, సో ఐబిఎం ఎంక్యూ అనేది రూల్ చేసింది మార్కెట్ని. ఓకే, హ్యూజ్ ఓపెనింగ్స్, హ్యూజ్ ప్యాకేజెస్ ఐబిఎం ఎంక్యూలో. ఓకే, ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ మీకు కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని రోజులు అంటే ఇంకొక 1-2 months, ఇంకో నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కూడా మీకు కాఫ్కాకి కూడా ఇదే లెవెల్లో ఉంటుంది. ఇప్పటికే కాఫ్కా చాలా పికప్ అయింది. ఓకే, సో కాఫ్కాకి కూడా ఆ లెవెల్ ఆఫ్ ఓపెనింగ్స్ మీకు వస్తాయి. ఓకే, సేమ్ థింగ్ ఇప్పుడు మనకి ట్యాబ్లూ ఉంది, అండ్ ఆల్సో బిఐలో కూడా సేమ్ రేంజ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు డెవాప్స్లో ఎట్లుందో డేటా అనలిటిక్స్లో కానివ్వండి, బిజినెస్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి, అదే లెవెల్లో ఓపెనింగ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఓన్లీ డెవాప్స్లోనే ఉన్నాయని కాదు. ఓకే, సో కాకపోతే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా కాన్స్టెంట్ అయిపోతాయి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో. చాలా పీక్ లెవెల్లో హైరింగ్ జరిగినప్పుడు ఓకే, సో చాలామంది వచ్చేస్తారు ఇండస్ట్రీలోకి. చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇదే లెవెల్లో ఎందుకు హైర్ చేయరు. డెఫినెట్గా ఇట్ విల్ కమ్ డౌన్. ఓకే, సో ఈ గ్రాఫ్ అనేది డెఫినెట్గా కిందికి వస్తుంది. ఏ దాంట్లో అయినా, ఏ ఓపెనింగ్స్ అయినా కానీ కంపల్సరీగా కిందికి వస్తుంది. బ్రేక్ డౌన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను ఓపెనింగ్స్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో నాట్ అబౌట్ ద ఫ్రేమ్వర్క్ ఆర్ నాట్ అబౌట్ ద టెక్నాలజీస్ ఆర్ ద టూల్స్. ఓకే, సో ఎవరైతే జాబ్స్కి ట్రై చేస్తున్నారో యూ కెన్ స్టిల్ గో ఆన్. ఓకే, సో ఇంకా ఓపెనింగ్స్ ఉన్నాయి, ఓపెనింగ్స్ ఎగ్జాస్ట్ అవ్వవు. ఇంకొక 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా డెవాప్స్లో ఓపెనింగ్స్ ఉంటాయి.
కాకపోతే ద నంబర్ ఆఫ్ జాబ్స్ హ్యాస్ కమ్ డౌన్. ఓకే, సో ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది హైర్ అయి ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇంకా చాలా మంది ఏమంటున్నారంటే అన్న ఇండియా మొత్తంలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, అందులో డెవాప్స్ ఇంజనీర్స్ అంత జల్దీ ఫిల్ అవ్వలేదు బ్రో. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బీభత్సమైన మాస్ హైరింగ్ జరుగుతుంది. ఓకే, సో ఆ మాస్ హైరింగ్ జరుగుతున్నప్పుడు కంపల్సరీగా ఒక బ్రేక్ డౌన్ వస్తుంది. ఓకే, సో వాళ్ళు ఎందుకు తీసుకుంటారు, ఇంకా ఎందుకు అంతమంది డెవాప్స్ ఇంజనీర్స్ అవసరం లేనప్పుడు వై దే విల్ డూ కంటిన్యూ ఇన్ ది హైరింగ్ ఆఫ్ దట్ లైక్ ఫర్ దట్ టెక్నాలజీ, రైట్? సో అదొకటి అర్థం చేసుకోండి. ఓకే, ఓన్లీ ఓపెనింగ్స్ తగ్గినాయి. ఓకే, సో ఎక్కడ కూడా మీకు డెవాప్స్లో ప్రాబ్లం ఉండదు, టెక్నాలజీలో ప్రాబ్లం ఉండదు. ఎవరైతే డెవాప్స్కి వెళ్ళాలనుకుంటున్నారో ఇట్స్ స్టిల్ ది బెస్ట్ టెక్నాలజీ ఇన్ ది మార్కెట్. ఓకే, సో బెస్ట్ ఫ్రేమ్వర్క్ ఇన్ ది మార్కెట్ పైన కంపారిజన్ వాటన్నిటిలో కూడా కంపేర్ చేసుకుంటే. ఓకే, సో ఎవరైతే అడుగుతున్నారో డెవాప్స్ ప్రాజెక్ట్స్లో మేము జాయిన్ అవ్వచ్చా, నాకు ఆపర్చునిటీ వచ్చింది, ఏం చేయాలి? ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి మీరు. ఓకే, సో నేను ఎక్కడ కూడా మీకు డెవాప్స్ ఉండదు అని చెప్పలేదు. ఓకే, సో ఓపెనింగ్స్ గురించే మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. ఓకే, సో కీప్ ఆన్ ట్రయింగ్. ఓకే, సో డెఫినెట్లీ విల్ గెట్ జాబ్స్. ఇందాక కూడా ఎవరో చెప్పినారు 4+ ఇయర్స్ వాళ్ళకి, 3+ ఇయర్స్ వాళ్ళకి కాల్స్ రెగ్యులర్గానే వస్తున్నాయి. కాకపోతే ఎవరైతే 3 బిలో ఉన్నారో వాళ్ళకి తగ్గినాయి ఎక్కువ ఓపెనింగ్స్ అనేది చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా అనేది మన ఛానల్లోనే మన జనాలు చెప్తేనే తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు 3000 మెంబర్స్ ఉన్నారు మన ఛానల్లో. సో మన ఛానల్లో 3000 మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు అంటే రియలిస్టిక్గా ఉంటుంది అది. ఓకే, సో ఎవరో ఏదో ఊరికే చెప్పారు. ఓకే, సో మనం కూడా ఒకరు ఏదో చెప్తున్నారు అనేసి మనం తీసుకోము ఫీడ్బ్యాక్. ఓకే, సో నాకు ఇప్పుడు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఒకరో ఇద్దరు ఇస్తే నేను ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని నేను ఎప్పుడు కూడా డెలివర్ చేయను. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ హూ హ్యావ్ సేడ్ దిస్. ఓకే, చాలా మంది మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది చెప్పినారు అన్న కాల్స్ మొత్తానికే తగ్గిపోయినాయి అన్న, అసలు కాల్స్ రావట్లేదు. కొంతమందికి అయితే అసలే కాల్స్ రావట్లేదు అంట, కొంతమందికి అప్పుడు లైక్ వీక్లీ 1 or 2 కాల్స్ వస్తున్నాయి, కొంతమందికి 4 to 5 కాల్స్ కూడా వస్తున్నాయి ఎవరైతే 4+ ఇయర్స్ పెట్టుకున్నారు. ఓకే, సో దిస్ ఈస్ ద సినారియో విచ్ వాజ్ గివెన్ బై ది పీపుల్ ఆర్ ద సబ్స్క్రైబర్స్. ఓకే, ఎప్పుడైనా కానీ జాబ్ ట్రై చేస్తున్న వాడికే తెలుస్తుంది. ఓకే, సో జాబ్ ట్రై చేయని వాడికి ఎప్పుడు తెలియదు. ఓకే, సో ఈవెన్ నాకు ఎట్లా తెలిసిందంటే మీరు చెప్తున్నారు కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేనేమి జాబ్కి ఇప్పుడు ఏమి ట్రై చేయట్లేదు. ఓకే, సో ఎవరైతే నేను ఏదైతే చెప్తున్నానో కరెక్ట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీస్ గురించి నేను ఎప్పుడు కూడా డిగ్రేడ్ చేయను, ఫ్రేమ్వర్క్స్ ఎప్పుడు కూడా నేను డిగ్రేడ్ చేయను, ఎందుకంటే ఎక్కడికి పోవు అవి. ఓకే, సో దీస్ టెక్నాలజీస్ విల్ బీ లైక్ రన్నింగ్ ఫర్ లైక్ ఇంకొక 10-15 ఇయర్స్ వరకు రన్ అయ్యే టెక్నాలజీసే ఎక్కువగా ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో డెవాప్స్ ఎక్కడికి పోదు, ఓపెనింగ్స్ మాత్రం కొంచెం గ్రాఫ్ తగ్గింది. హోప్ ఇది అక్టోబర్ 1st వీక్లో తెలుస్తుందని చెప్పిన నేను. ఓకే, అక్టోబర్ 1st వీక్లో మనం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు డెఫినెట్గా తెలుస్తుంది. ఓకే, ఓపెనింగ్స్ ఎట్లా ఉన్నాయి అనేది. ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్లోర్ చేస్తే మనకి ఎట్లా తెలుస్తుంది, ఎక్స్ప్లోర్ చేస్తే తెలిసిపోతుందా మనకి? లింక్డ్ఇన్, నౌకరీ, మాన్స్టర్లో చూస్తే అర్థమైపోతుంది అంటే ఇవి చూస్తేనే అర్థమవుతుంది. మనకి ఎవడు కూడా హెచ్ఆర్ డైరెక్ట్గా ఏ కంపెనీ కూడా డైరెక్ట్గా వాళ్ళ పోర్టల్లో పెట్టరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఉందనుకోండి, ఓన్లీ ఇన్ఫోసిస్ కెరీర్ పేజ్లోనే పెట్టరు. అట్లా పెడితే ఎవ్వరు కూడా పోరు. అందరు కూడా ఇన్ఫోసిస్ కెరీర్ పేజ్కి వెళ్ళి చూడారు కదా, అందరు కూడా వెళ్ళి చూసేది నౌకరీలో, మాన్స్టర్లో, లేకపోతే ఇండీడ్లో, లేకపోతే లింక్డ్ఇన్లో ఇట్లా వెళ్ళే చూస్తారు. ఇక్కడ ఓపెనింగ్స్ లేవు అంటే అసలు ఓపెనింగ్స్ లేవని అర్థం. ఓకే, ఏ కంపెనీ అయినా ఈ పోర్టల్స్లోనే పెడితే, ఈ పోర్టల్స్లో పెడతలేరు అంటే ఓపెనింగ్స్ లేవని అర్థం, ఖచ్చితంగా లేవని అర్థం. ఓకే, సో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఎక్స్ప్లోర్ చేయకుండా మనకి డైరెక్ట్గా హెచ్ఆర్ ఎప్పుడు కూడా కాల్ చేయడు. ఎందుకంటే మన రెజ్యూమ్ కావాలన్నా వాడు నౌకరీలో లాగిన్ చేయాలి, మన రెజ్యూమ్ కావాలన్నా వాడు లింక్డ్ఇన్లో లాగిన్ చేయాలి. వాడు ఆల్రెడీ పెడతారు, వాళ్ళ జాబ్ ఐడి ఉంటుంది, అన్నీ ఆల్రెడీ అందులో ఉంటాయి. అదే జాబ్ ఐడి మనకు కూడా రిఫరెన్స్ కింద ఇస్తాడు, ఆ జాబ్ ఐడి తీసుకొని మనం జేడీలు అవన్నీ చూస్తాం. ఓకే, సో ఎక్స్ప్లోర్ చేస్తేనే తెలుస్తుంది. ఓకే, సో హౌ కెన్ యూ సే దట్ వెన్ యూ ఎక్స్ప్లోర్ అండ్ కొంతమంది ఏదో పీపుల్ కొంత లైక్ మౌత్ టాక్తో మనం ఎట్లా చెప్పగలుగుతాం ఓపెనింగ్స్ తగ్గినాయి అంటే? డెఫినెట్గా ఈ రెండే పెద్ద ఆప్షన్స్ మనకున్న ఆప్షన్స్ ఇండస్ట్రీలో. వన్ ఈజ్ ఇది జాబ్ పోర్టల్స్, ఇంకోటి ఎవరైతే జాబ్స్ ట్రై చేస్తున్నారో వాళ్ళు. వీళ్ళిద్దరికి ఈ రెండిటికి తప్ప ఇంకో పర్సన్కి తెలిసి ప్రెడిక్ట్ చేసే అవకాశం లేదు. ఓకే, సో దీస్ ఆర్ ద హైయెస్ట్ ప్రయారిటీ థింగ్స్. ఓకే,
ఒకటి జాబ్ పోర్టల్, ఇంకోటి ఎవరైతే జాబ్కి ట్రై చేస్తున్నారో. ఓకే, సో ఈ రెండింటి నుంచి మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మనము ఆ వీడియోస్ని డెలివరీ చేసాం. ఓకే, సో ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఎక్కడ కూడా లేదు. ఓకే, సో ఈ వీడియోస్ నేను ఆల్రెడీ చెప్పిన, దిస్ ఈస్ టు హ్యావ్ ఎ రియాలిటీ చెక్. ఓకే, సో నాట్ టు ప్యానిక్. ఓకే, సో డెవాప్స్ ఎక్కడికి వెళ్ళదు, టూల్స్ ఎక్కడికి వెళ్ళవు. ఓకే, సో ఓపెనింగ్స్ తగ్గుతాయి. ఆ ఓపెనింగ్స్ తగ్గుతాయి కాబట్టి యూ నీడ్ టు గివ్ యువర్ ఏమంటారు 100% ఇవ్వాలి మీరు. ఓకే, సో ఇప్పుడు కొంతమందికి ఒక 100 క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, కొంతమంది 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు, మీరు 60 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో మీకు ప్రిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్లోకి వెళ్తే మీకు జాబ్ డెఫినెట్గా వస్తుంది. ఓకే, సో ఎక్కడ కూడా మనకి టెక్నాలజీ ఎగ్జాస్ట్ అవ్వలేదు. సో డెవాప్స్లో ఇట్లాంటి క్వశ్చన్లు కూడా అడగకండి. డెవాప్స్లో నేను జాబ్ వచ్చింది వెళ్ళొచ్చా అని అడగకండి. ఓకే, సో డెవాప్స్లో జాబ్ వచ్చిందంటే కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు, డెవాప్స్లో ప్రాజెక్ట్ వచ్చిందంటే కళ్ళు మూసుకొని మీరు తీసుకోవచ్చు. ఓకే, సో టెక్నాలజీ ఫ్రేమ్వర్క్స్ ఎక్కడికి వెళ్ళవు. ఓకే, ఇప్పటికి కూడా వాటర్ ఫాల్ మోడల్ నడుస్తుంది, అజైల్ మోడల్ నడుస్తుంది, ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. ఓకే, ఈవెన్ ఇన్ మై ఆర్గనైజేషన్, ఇన్ మై ప్రాజెక్ట్ వీఆర్ స్టిల్ యూజింగ్ అజైల్ ప్రాసెస్. ఒక దాంట్లో ఒక పెద్ద ప్రాజెక్టే మాది ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ మీద నడుస్తూ ఉంటుంది. ఓకే, సో వీ నోవేర్ కన్వర్టెడ్ దట్ ఇన్ టు ది డెవాప్స్. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దీస్ థింగ్స్. ఓకే, concentrate on your job, on your technology. Thanks for watching this video. I hope I have cleared your confusions. Have a great day. Bye.